టోడ్లర్ ఫ్రెండ్లీ బనానా స్వీట్ పొటాటో కేక్ డీటెయిల్ రెసిపీ కావాలంటే ఎండ్లో యాడ్ చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఒక కప్లో ఓట్స్ పౌడర్ యాడ్ చేసి హోల్ వీట్ పౌడర్ జల్లించేసుకుని పక్కన పెట్టుకోండి. దాంట్లో బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా పండిన బనానా స్మాష్ చేసేసుకుని అది కూడా యాడ్ చేసుకోండి బ్యాటర్లోకి. వన్స్ అది కూడా యాడ్ చేశాక కుక్ చేసిన స్వీట్ పొటాటోస్ కూడా యాడ్ చేసుకోండి. వన్స్ అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది హోమ్ మేడ్ బటర్, స్టోర్ బాట్ది కాదు, నేను ఫ్రెష్గా చేస్తాను ఇప్పుడు. సో అది కూడా యాడ్ చేసుకుని 2 eggs యాడ్ చేసుకోండి అండ్ కొంచెం కోకో పౌడర్ అండ్ మిల్క్ అడ్జస్ట్ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే యాడ్ చేయండి. బేకింగ్ ట్రేకి బటర్ పేపర్ యాడ్ చేసుకుని బ్యాటర్ అంతా దాంట్లో షిఫ్ట్ చేసుకోండి. నా దగ్గర సిలికాన్ కప్ కేక్స్ మౌల్డ్స్ కూడా ఉన్నాయి. సో నేను కొంచెం ఎక్స్ట్రా బ్యాటర్ మిగిలితే దాంట్లో కూడా యాడ్ చేసుకుని పైన చాప్డ్ నట్స్ యాడ్ చేసుకున్నా. మీరు మీ దగ్గర ఏముంటే ఆ నట్స్ యాడ్ చేసుకోండి. వన్స్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రే మీద అన్నీ షిఫ్ట్ చేసేసుకుని, నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే నేను ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేసుకుంటున్నాను. మీరు ఓవెన్లో ఉన్న ఓవెన్లో ఓటీజీ ఎనీథింగ్ దాంట్లో బేక్ చేసుకోవచ్చు. సో టెంపరేచర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను రెసిపీలో యాడ్ చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. బేకింగ్ కిట్ పెట్టేస్తున్నా, బేక్ అవుతూ ఉంది. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఒకసారి చూస్తాం ఎలా వచ్చిందో. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, బట్ స్టిల్ చాలా బాగా వచ్చినాయి. డీమౌల్డ్ చేస్తున్నాను. కేక్ సగం ఆల్రెడీ తినేసాను నేను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఫైనల్గా ఒకటి తినేసా నేనే, చాలా బాగున్నాయి. డీటెయిల్ రెసిపీ, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్.